ప్రజలు ఒక ఆమోదం లేకన్నా ఈ విధంగా చేసిండేది మన రాజ్యాంగం ప్రకారం మనది ఫెడరల్ కాన్స్టిట్యూషన్, ఆ స్ఫూర్తికే వ్యతిరేకంగా ఉన్నది. అది కాక కొన్ని అంశాలు మన రాజ్యాంగంలో లేనివి, రాజ్యాంగం మార్చాల్సిన అంశాలు, జాయింట్ క్యాపిటల్ కానీ లేక గవర్నర్కి ఇచ్చిన విశిష్ట అధికారాలు కానీ లేక ముందర 371D పెట్టినప్పుడు స్పెషల్ మెజారిటీతో పార్లమెంట్లో 50% అసెంబ్లీలో పాస్ చేసి పెట్టారు. దాన్ని 2 రాష్ట్రాలకు వర్తింప చేయాలన్నా కూడా లేక దాన్ని రిపీల్ చేయాలన్నా కూడా మళ్ళా స్పెషల్ మెజారిటీనే అవసరం. ఇవన్నీ కూడా రాజ్యాంగ సవరణలు అవసరం. రాజ్యాంగ సవరణలు అవసరం అంటే మళ్ళా పార్లమెంట్కు అసెంబ్లీకి రావాల్సింది, మన రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి. అందుకని మొట్టమొదట ఆర్టికల్ 3ని రివ్యూ చేసేది ఒకటి, మన విభజన చర్యలు కూడా రివ్యూ చేయాలని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. వేరే మేనిఫెస్టోస్ నేను చూశాను, చాలా ఏమి చెప్పాలో నాకైతే అర్థం కావటం లేదు. మనకున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఈ సంవత్సరంలోనే మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, మనకున్న వనరులు 18,000 కోట్ల రూపాయలు తగ్గింది. మనం అంచనా వేసుకున్న దానికి ఈ సంవత్సరం 2013-14లో కేంద్రం నుంచి రావాల్సింది కానీ లేక మన వనరులు కానీ మనం అనుకున్నది 18,000 కోట్ల రూపాయలు తగ్గింది రాష్ట్రానికి. ఒకవేళ 2 రాష్ట్రాలుగా విభజన అనేది జరిగితే మనకు ఖర్చు ఆదాయం చూసుకుంటే కేవలం సీమాంధ్రకు మాత్రమే, ఆంధ్ర రాష్ట్రానికి 18,500 కోట్లు లోటు వస్తుంది. మన ఖర్చులు మనకు రాబడి కంటే 18,500 కోట్లు అదనంగా ఉంటుంది. దానికి తోడు ఈ 18,000 కోట్లు ఏదైతే ఈ సంవత్సరం మనకి రావాల్సింది కేంద్రం నుంచి కానీ మనకు రావాల్సింది కానీ తగ్గిందో, ఈ బర్డన్ కూడా దానిపైన పడుతుంది.